హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మామ్ విత్ కిడ్స్ తెలుగు. ఫ్రెండ్స్, ముందుగా అందరికీ కూడా హోలీ శుభాకాంక్షలు. మీరు మీ ఇంట్లో ఎలా హోలీ చేసుకున్నారండి? మేమైతే చాలా బాగా చేసుకున్నాం. అండ్ మా పిల్లలు అయితే ప్రతి ఇయర్ కూడా హోలీ చేసుకుంటారు. కాకపోతే ఏంటంటే పసుపు కుంకుమ అలాంటివి వాడతాము. బట్ కొన్ని ఇయర్స్ నుంచి ఏంటంటే మనకి ఆర్గానిక్ కలర్స్ ఉంటాయి కదా, కెమికల్స్ లేనివి. సో అలాంటివి యూజ్ చేస్తున్నాం అన్నమాట. సో ఫ్రెండ్స్, హోలీ పండగ ఎలా అయితే కలర్ఫుల్గా ఉంటుందో మన అందరి జీవితాలు కూడా అలాగే కలర్ఫుల్గా ఉండాలని కోరుకుంటూ ఈ పండుగని స్టార్ట్ చేద్దాం. మా పిల్లలకైతే నాకు హెడేక్గా ఉందిరా, మీరు ఆడుకోండి, కావాలంటే మీకు వీడియో తీస్తానని చెప్పినా సరే వినలేదు ఫ్రెండ్స్. ఇంకా నన్ను కూడా లాక్కొచ్చారు. ఇంకేముంది, వాళ్ళ హ్యాపీనెస్సే కదా మనకు కూడా కావాల్సింది. అండ్ మనం ఆడేది ఒక్కరోజైనా సరే ఈ హోలీ వాళ్ళకి ఏంటంటే ఫ్రెండ్స్ అదొక స్వీట్ మెమరీ లాగా ఉంటుంది కదా. సో చిన్నపిల్లలతో మనం కూడా చిన్నపిల్లల్లా కలిసిపోయి ఆడుకుంటే వాళ్ళకి ఇంకేం కావాలి చెప్పండి. అలాగే మనకు కూడా అది చాలా హ్యాపీగా ఉంటుంది కదా. సో నేనైతే దొరికిపోయాను, బట్ వాళ్ళ నాన్న అయితే తప్పించుకున్నారు, ఆయన ఆఫీస్కి వెళ్ళారు. సో ఇంకా మా ముగ్గురమే ఇలా ఆడుకున్నాం, చాలా బాగా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్. నాకేమనిపిస్తుందంటే ఫ్రెండ్స్, ఈ సిటీ లైఫ్లో నేను కూడా వాళ్ళతో పాటు కలిసి ఆడుకుంటే ఇంకా వాళ్ళు హ్యాపీగా ఉంటారు. పక్కన పెడితే మనం కూడా అసలు అంటే మనకి మనసులో ఏవైనా బాధగా ఉన్నా, లేదు అంటే మనకి హెల్త్ ఇష్యూస్ ఏమైనా, అంటే ఇప్పుడు హెడేక్ అలాంటివి ఏమైనా ఉన్నా కానీ నేనైతే ఎంతో హెడేక్గా ఉందని చెప్పాను, బట్ వాళ్ళతో ఆడుకునే టైంలో ఇంకా హెడేక్ని కూడా మర్చిపోయాను ఫ్రెండ్స్. ఇంకా అంతే కదా, వాళ్ళు హ్యాపీగా ఉంటే ఆటోమేటిక్గా మనం కూడా హ్యాపీగానే ఉంటాం. సో మనకు కావాల్సింది కూడా ఫైనల్గా వాళ్ళు హ్యాపీ. ఇంకా అంతే, ఇదేంటంటే ఇచ్చిపుచ్చుకునే సెంటిమెంట్ అన్నమాట. సో వాళ్ళ కోసం మనం కోసం వాళ్ళు, అంతే కదా. సో నేనైతే అంతే ఫ్రెండ్స్, ఎవరేమనుకున్నా ఐ డోంట్ కేర్. నేను నా పిల్లలతో కలిసి ఆడుకుంటాను. ఇదే కాదు, నార్మల్ గేమ్స్ కూడా బయట కూడా ఇలానే ఆడుకుంటాం ఫ్రెండ్స్. నేనైతే అంటే నేను నా పిల్లలతో ఇలానే మా ముగ్గురం కలిసి ఆడుకుంటాం. వాళ్ళ నాన్న ఉంటే ఆయన కూడా వస్తారు. కాకపోతే ఏంటంటే ఫ్రెండ్స్, వాళ్ళ నాన్నకి ఆఫీస్ ఉంటుంది, ఒకవేళ ఇంట్లో ఉన్నా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది కాబట్టి సో మ్యాక్సిమం నేనే వాళ్ళతో టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్. ఒక్కోసారి అయితే నేను ఇంకా విసిగిపోతాను, మీరు ఆడుకోవచ్చు కదా, నాకేం పని పాట లేదని కసురుతూ ఉంటాను. బట్ అన్నిసార్లు చేయలేం కదా, ఒకసారి తప్పదు. పాపం వాళ్ళు మాత్రం ఎంతని అలా ఊరికే ఇద్దరే ఆడుకుంటారు చెప్పండి. వాళ్ళిద్దరికి అయితే అస్సలు పడదు. టామ్ అండ్ జెర్రీ ఎప్పుడు కొట్టుకుని తిట్టుకునే ఉంటారు. సో వాళ్ళిద్దరి మధ్య నేనైతే చాలా నలిగిపోతాను. వాళ్ళిద్దరిని హ్యాండిల్ చేయాలంటే నాకైతే తల ప్రాణం తోక్కొస్తుంది ఫ్రెండ్స్. కానీ ఏం చేస్తాను చెప్పండి, ఏదైనా ఎవరింట్లో అయినా ఇంతే కదా. ఇంకా ఇద్దరు అక్క చెల్లెలైనా, అన్న తమ్ముళ్ళైనా, అక్క తమ్ముళ్ళైనా ఇంకా ఫైటింగ్స్. నేను మా తమ్ముడు కూడా అంతే ఫ్రెండ్స్. మాకు కూడా ఒక్క క్షణం కూడా పడేది కాదు చిన్నప్పుడు. సో ఇలాంటివి చూసినప్పుడు అవన్నీ గుర్తొస్తాయి. నేను ఇలా పిల్లలతో ఆడుకునేటప్పుడు, అంటే ఈ రోజు కాదులేండి, నార్మల్గా బయట ఆడుకునేటప్పుడు కూడా నాకు భయం అవుతూ ఉంటుంది, ఏమో ఎవరేమనుకుంటారు అని. బట్ ఏం చేస్తాను చెప్పండి, వాళ్ళకి ఇంకా వేరే ఆప్షన్ లేదు. పాప ఇద్దరే ఎంత ఆడుకుంటారు. అందుకని కొన్ని రోజులైతే భయపడేదాన్ని, అరే ఏమనుకుంటారో చిన్నపిల్లలతో కలిసి అలా రోడ్డు పైన ఆడుకుంటే అని. బట్ ఒకనొక టైం వచ్చాక అనిపించింది వాళ్ళ హ్యాపీనెస్ కంటే కూడా నాకేం ఇంపార్టెంట్ కాదు అని. అంతే ఫ్రెండ్స్. ఏమైందని నాకే అర్థం కావట్లేదు, చూసే వాళ్ళకి ఏం అర్థం అవుతుంది. అన్ని కలిసి రెయిన్బో అయిపోయింది అంటున్నావా? మరి అవుతుంది కదా హోలీ ఆడితే. ఏమైంది నా మొహానికి? రా ఇట్రా చూపిద్దాం, ఇద్దరు మొహాలు చూపిద్దాం రా. ఏమైందిరా నా మొహానికి? బాగుంది కదా. చెప్పు ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గట్టిగా కొట్టండి. అలా మా అమ్మని కొట్టినంత గట్టిగా కొట్టండి. అంటే అమ్మని కొడుతున్నావా? బ్యాడ్ బాయ్ అయితే కొట్టినంత గట్టిగా కొట్టండి. మీ నాన్నని కొడుతున్నావా? అయితే కొడుతున్నావా? కొట్టొచ్చు అలా? నీ వీపు చితగొట్టినట్టు గట్టిగా కొట్టాలి కదా. కాదు, అక్కని కొట్టినట్టు గట్టిగా కొట్టాలి. సరే, అంటే ఇప్పుడు ఏం చెప్తున్నావు నువ్వు? నేను అక్కని, అమ్మని, నాన్నని కొడతానని చెప్తున్నావు అంతేనా? అమ్మని కొట్టినా, అక్కని నాన్నే. అమ్మని ఎందుకు కొట్టవు మరి? చెప్పు, ఎందుకు కొట్టవు చెప్పు. ఎందుకు కొట్టవు? ఏం సీక్రెట్? సిగరెట్టా? ఏం సీక్రెట్ అది చెప్పు. అమ్మని ఎందుకు కొట్టవు చెప్పు సీక్రెట్. సరే బాయ్ చెప్పు. బాయ్.
మీరు ఫ్రెండ్స్ హోలీ చేసుకున్నారా? ఎలా మీరు ఫ్రెండ్స్ హోలీ చేసుకున్నారు? మా అమ్మకి ఇది మొత్తం నేనే చేశాను. ఏం చేసావురా? ఈ కలర్స్ అన్ని నేనే చేశాను. అడుగు, మీరు హోలీ చేసుకున్నారా? మీరు హోలీ చేసుకుంటే మాకు కామెంట్ చేయండి, ఎలా చేసుకున్న ఫోటో పంపించండి. అబ్బా బాయ్ చెప్పు.